పోనీ టీ ఇవ్వు. పాలు లేవు. హలో. ఎస్ హౌస్ వస్తున్నా. నానే నా అకౌంట్లో పండుగ చేసుకో. అన్నా కిందకి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు. పోనీ పోనీ మందు మందు అయితే ఖచ్చితంగా కావాలి. లేదా పని అవదు. నువ్వు కదలకే. నేను ఇప్పుడే మందు తెచ్చా. మందు లేదు. లేదు కదా. అదే కొనుక్కుందాం. వెళ్దా ఒరియాలు.
సార్ సార్ ఎందుకు కొడతారు సార్? అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని. అరే మాస్టర్ గురుగారు తీసుకురండి రా. ఎక్కడా ఏంటి ఎక్కడా ఏంటన్నా? రాయ్ నాటకాలొద్దు, మర్యాదగా ఇచ్చే. ఏమి ఇవ్వాలన్నా? రాయ్ నాకు అసలే ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్పుతాను. ఇవ్వు. అది కాదన్నా, మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు? పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతున్నావు? ఎవర్రా అదే? తను నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే. రే పంపించారా? ఓయ్ నువ్వు ఊరికి వెళ్ళిపో, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా? అన్న మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట, బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి పాపం. వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మది రాత్రి తీసుకొస్తాను మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. వాడెందుకు కొడతావరా? చేసినంత నువ్వైతే. నేను చేయడం ఏంటన్నా? చేసిందంత గిరణ్ అయితే. చిచ్చి వాడు చేసి ఉంటాడు, నువ్వే చేసుంటావు. చెప్పవేంటన్నా? చేసిందంత నువ్వేం చెప్పు. నా మీద పెడతావంటే అన్ని నువ్వు చేసి. పోనీ అలా చూసుకున్నా మేము ఇద్దరం కలిసే కదా చేసాం. నన్ను ఒక్కడే కొడతారేంటి? గిరణ్ కూడా కొట్టండి. గిరణ్ నువ్వు ఇట్రా వెళ్ళు. ఇద్దరు కలిసి చేసుడేందురా? మేమిద్దరం కలిసే చేసాం సార్. రాయే ఇట్రా. వీళ్ళిద్దరిలో ఎవరో చెప్పు. మీ నాన్న? నవ్వుతావేంట్రా? గిరన్న మనకున్న పెంటకు అసలు ఇది ఒక మ్యాటరే కాదు. ఓకే ఇంకా విషయంలోకి వస్తే వెరీ స్మాల్ టైం. ఏది వెరీ స్మాల్ టైం. నేను మేము సెటిల్ అవబోతున్నాం. ఓకే మీ అమ్మాయిని గాంటిగా పెళ్లి చేసుకుంటాను. ఇదిగో పెద్దాయన, నీకు మా సంగతి తెలీదు. నా వెనకాల పోలీసులు, ముందు మాఫియా ఉంది. తేడాలు వచ్చిందనుకో నీ చెప్పానా వస్తారని మీ నువ్వు లోపల
కావాలి? నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏమైందిరా పదా? ఎక్కడికి వెళ్ళమంటావు? జోబులో ఏమో పైసా లేదు, వేసుకోవడానికి ఏమో బట్టలు లేవు. ఇంకో ఈ 200 ఉంచు. చా, ఈ 200 తీసుకుని అమెరికా వెళ్ళిపోమంటావా? ఇదిగో ఈ 200 లోపల పెట్టు, ఇవి కూడా పెట్టు. నువ్వేమో ఎంచక్క 5 లక్షలు వడ్డీకి తిప్పుకుంటూ బతికేయి, నేనేమో 200 ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక పిచ్చికరాకి అయిపోయి రోడ్డు మీద తిరిగేస్తుంటాను. అర్థమయ్యేటట్టు చెప్పు. నీ 5 లక్షలు ఉన్నాయి కదా, మరి వాటిలో కొంచెం నాకు ఇస్తే నేను కూడా వడ్డీకి తిప్పుకుని బతికేయచ్చు కదా. కొంచెం అంటే ఎంత? సగం. సగమా? నాకు పిల్లలు ఉన్నారా? నాకు పెళ్ళం ఉందన్నా. ఇది ఇప్పుడు వచ్చిందిరా? ఇప్పుడే వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపిస్తాను. సరే సరే పద పద, బస్సుకి టైం అయింది. తమ్ముడు స్కూల్కి రావట్లేదు. సరే సరే సరే. అన్ని అబద్ధాలు, నేను వెళ్తున్నాను. వచ్చావా మదనష్టప్స్ వచ్చినాడు. ఎక్కడ తిరిగి చస్తున్నావో? నా మోకాళ్ళ నొప్పికి మాత్ర ఇవ్వకపోతే ఏవో 4 మాత్రలు మింగి గుట్టుకోమంటాను, చెబుతున్నాను. ఒరేయ్ కన్న తల్లిని పట్టుకుని అన్ని మాటలు అంటావురా? ఒరే పెద్దాడా, ఆ సీసాలోని మాటలు ఇటు పట్టురారా, 4 నా మొఖాన్ని కొట్టు. ఇదిగరా 2 లక్షలు లెక్క పెట్టుకో. నాయనమ్మకేదో అయింది, నువ్వురా. ఏమైందిరా? ఏమో ఏమో, నువ్వురా నాన్న. పద. ఏం చేసావురా నువ్వు? నేనేం చేయలేదు నాన్న, మాత్రలు అడిగితే డబ్బాలోంచి ఇచ్చా. ఈ డబ్బా విలువెంతో తెలుసు.